సరే ఇప్పుడు చూస్తుంటే చంద్రచూడ్ గారు ఒక న్యాయవాదికి కోర్టులో సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు మనకి తెలుస్తుంది. అసలు దేనికోసం ఇలా ఈ కథ జరిగి ఉంటుంది సార్? ఈ ఎలక్టరల్ బాండ్స్ విషయంలోనే ఇప్పుడు సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉంది. అవును సార్. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద సీరియస్గా ఉంది. ఎస్బీఐ ఎలక్టరల్ బాండ్స్కు సంబంధించినటువంటి సమగ్ర సమాచారం సుప్రీంకోర్టుకి ఇవ్వమంటే అది ఇప్పటికి 4-5 సార్లు ఇబ్బంది పెట్టింది. టైంకి ఇవ్వకపోవటం ఒకటి, పూర్తి సమాచారం ఇవ్వకపోవడం ఒకటి, దానిపైన ఆయన సీరియస్ అయ్యారు. ఎస్బీఐ మేమేం అడిగాము, మీరేమి ఇచ్చారు, మీరు నంబర్లతో సహా ఇవ్వాలి కదా, వాళ్ళు కొన్నటువంటి బాండ్ నంబర్లు లేకుండా ఇచ్చారేంటి, ఎవరు కొన్నారు, ఏ పార్టీవి కొన్నారు, ఎంత అమౌంట్ కొన్నారు, ఈ సమాచారం మొత్తం సమగ్రంగా ఇవ్వకుండా కప్పదాటు వైఖరితో ఎస్బీఐ ఏదో జంపింగ్ జిలానీ లాగా బిహేవ్ చేసిన దీంట్లో అక్షంతలు పడ్డాయి. ఇప్పుడు ఈ మన న్యాయవాది సీనియర్ అడ్వకేట్ నెడుంపర ఆయన ఏంటి, అసలు ఎలక్టరల్ బాండ్స్కి మీకు సంబంధం ఏంటి, సుప్రీంకోర్టుకి దీనికి ఏంటి సంబంధం, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో న్యాయస్థానాల జోక్యాన్ని ఆయన ప్రశ్నించారు. జ్యుడిషియల్ రివ్యూనే ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ఏంటంటే న్యాయాధికారం అనేది అది దేనిపైనైనా సరే మనకి రివ్యూ కోరే హక్కు అధికారం అందరికీ ఉంటాయి. సుప్రీంకోర్టు అధికారాలనే మరి సీనియర్ అడ్వకేట్ ప్రశ్నిస్తే నెడుంపర పైన ఆయన మామూలుగానే ఎస్బీఐ మీద ఆయన విసిగిపోయి ఉన్న దీంట్లో మొత్తానికి ఇచ్చారు. ఏది ఎస్బీఐ చివరికి సమాచారం ఇచ్చింది, కొంత గోప్యత అవసరం అన్నట్టుగా వాళ్ళు ఏదో అఫిడవిట్ కూడా ఫైల్ చేశారు. సరే, సుప్రీంకోర్టుకి కావాల్సిన సమాచారం ఇచ్చింది, అది ఎలక్షన్ కమిషన్కి ఇచ్చారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గర మొత్తం సమాచారం ఎలక్టరల్ బాండ్స్ గురించి ఉంది, అనుకున్న లక్ష్యం నెరవేరింది. ఈ వాదనల్లో నెడుంపర ఆయన కొంచెం బీపీ పెరిగింది. ఆయన మరి బాగా తీవ్రంగా ఆగ్రహంగా మాట్లాడితే సీజే గారు, ఇది కోర్టు, మీరు దాని డీసెన్సీని మీరు ఇది చేయకూడదు కదా అంటూ ఆగ్రహం ఏంటి, ఆ ఫైర్ అవ్వటం ఏంటి, ఈ అరుపులు ఏంటి, అరుపుల కోసం కాదు కదా కోర్టు, వాదనలో తీవ్రత ఉండాలి తప్ప గొంతులో తీవ్రత కాదు. అంటే అరిసి నోరు ముంచుదామనా, అందుకు సీరియస్గా మీరు కావాలంటే ఒక మెయిల్ పంపండి, మీ అభ్యంతరాలను మెయిల్ రూపంలో తెలియజేయండి, అంతే తప్ప కోర్టు హాల్లో ఆ డీసెన్సీని దాన్ని భగ్నం చేయకూడదంటూ అక్షంతలు పడ్డాయి. నెడుంపరకి ఇది 2వ సారో 3వ సారో, ఇంతకుముందు ఆల్రెడీ ఇలాగే జరిగింది ఆయనకు కూడా. ఏంటి, ఆయన ఒక సమయంలో ఆయన జైలు శిక్ష కూడా పడింది 3 నెలలు, తర్వాత మళ్ళీ ఏదో క్షమాభిక్ష ఏదో కోరుకుని బయటపడ్డారు. సీనియర్ అడ్వకేట్స్ అయినంత మాత్రాన వీళ్ళు ఏంటంటే ఇక మేము చెప్పింది శాసనం అన్నట్టుగా ఉండకూడదు కదా, అది బెంచ్. ఆయన సుప్రీం, ఎవరు, దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం, అత్యున్నత న్యాయస్థానానికి ఆయన అధిపతి, ఎవరు, చీఫ్ జస్టిస్. అలాంటి వ్యక్తి బెంచ్ మీద కూర్చున్నప్పుడు ఎంత డిగ్నిటీ ఉండాలి, ఎంత డీసెన్సీ మెయింటైన్ చేయాలి, అది కాదు కదా. అందుకు అసలు ఈ మధ్య లాయర్లందరిలో కూడా ఇది మనం చూస్తున్నాం. ఏంటి, పెద్దగా అరిస్తే, లేకపోతే గొంతు పెంచితే గెలుస్తామనో, లేకపోతే జడ్జి గారిని ప్రభావితం చేస్తామనో, లేకపోతే దాన్ని పక్కదారి పట్టిద్దామనో, వీళ్ళ యొక్క తెలివితేటలను ఏ విధంగా చూడాలా ఏంటి. మనం గతంలో కూడా చూసాం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ మన హైకోర్టు తెలంగాణ, దీంట్లో కూడా ఏంటి, ఇక్కడ మనకు పొన్నవోలు తెలుసు నీకు, పొన్నవోలు ఆయన కూడా సుధాకర్ రెడ్డి గారు ఏం చేశారు, ఏదో కేసులో ఇట్లాగే పెద్దగా అరిశారు కేకలు. ఇక ఆయన బీపీ నీకు తెలుసు కాబట్టి పొన్నవోలు ఆ అరుపులు కేకలు చూసి అక్షంతలు కూడా పడ్డాయి. ఏంటి, ఇది టాక్టిక్స్ అనుకోవాలా, నిజంగా వీళ్ళకి బీపీ పెరిగి అరుస్తున్నారా, లేదు ఈ అరుపులతో ఈ కేకలతో వీళ్ళ యొక్క అదో ప్రావీణ్యం అనుకుంటున్నారా? ఇప్పుడు అది కాదు కదా. మీ పస, మీ శక్తి, మీ సత్తా దేనిలో చూపించాలి, మీ డ్రాఫ్టింగ్లో చూపించాలి, మీ వాదనలో చూపించాలి, మీ వాక్శుద్ధిలో కనపడాలి, మీరు వాడే భాష, మీ హావభావాలు, ఇదంతా కూడా మీకు పరిగణలోకి తీసుకుంటుంది. అంతే తప్ప అంటే ఏంటి, ఇదొక పెడధోరణి.
ఈ మధ్యకాలంలో మనం చూసిన ఈ లాయర్లలో ఈ వచ్చిన దీంట్లో ఈ అరుపులు, ఈ ఓవర్ యాక్షన్, దీని ద్వారా ప్రభావితం చేద్దామని, దీని ద్వారా జడ్జి పైన వీళ్ళ యొక్క ముద్ర వేద్దామని, లేకపోతే కస్టమర్లను ఇంకా రాబట్టుకుందామనా, లేకపోతే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఖాతాదారులు పెరుగుతారనా. అంటే ఇలా అరవడం వల్ల ఏంటంటే సార్, అంటే వాళ్ళ స్ట్రెస్ అంటే ఎక్కడో స్ట్రెస్ అంతా ఇక్కడ తీస్తున్నారు అనుకోవాలి. అంటే వాళ్ళు న్యాయవాదిగా కోర్టులో దాని గురించి మాట్లాడేటప్పుడు ఇంత గట్టిగా అరిస్తే అంటే ఇందులో నిజం ఉందని అనుకోవడానికి అరుస్తున్నారు అంటే డీవియేషన్ టాక్టిక్స్. ఇది కూడా ఏంటంటే పక్కదారి పట్టించటం, దీన్ని డైవర్షన్ అన్నమాట. ఇప్పుడు ఇవాళ అంశం ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, తీవ్రమైన అంశం ఏది, ఎలక్టరల్ బాండ్స్ అనేది అదొక పెద్ద స్కామ్ అంటున్నారు, అదొక పెద్ద కుంభకోణంగా వెళ్తోంది. నల్ల డబ్బు మరి ఈ రకంగా వైట్ చేసుకుంటున్నానికి ఇది ఒక మార్గంగా మారింది అంటున్నారు. దీనిలో కూడా పోనీ ట్రాన్స్పరెన్సీ ఉందా, దీనిలో పారదర్శకత ఉందా అంటే ఎస్బీఐఏ మనం చూసాం, అడిగిన వివరాలే సరిగ్గా ఇవ్వకుండా అటు ఇటు కప్పదాట్లు ఏ విధంగా వేసిందో. అసలు ఎంత ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అన్న దీంట్లో ఎలక్టరల్ బాండ్స్ అనేది ఇవాళ దేశంలో బిగ్ డిబేట్. ఏంటి, తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఎందుకు ఇచ్చింది ఈ కంపెనీ, అంతకుముందు ఈ కంపెనీ పైన ఏమైనా రైట్స్ జరిగాయా, ఈడీ రైట్స్ జరిగాయా, సిబిఐ రైట్స్ జరిగాయా, అందుకని ఆ కంపెనీ ఎలక్టరల్ బాండ్స్ కొన్నదా అంటూ మీడియాలో కూడా మనం చూసాం. రకరకాల పోస్టులు వైరల్ అవుతున్నాయి, సెటైర్లు పెరిగాయి. ఏంటి, వరుస పెట్టి ఏ ఏ కంపెనీలు ఎలక్టరల్ బాండ్స్ ఇచ్చారో ఒక కాలం, ఎంత ఇచ్చారో ఒక కాలం, ఈ కంపెనీ పైన సిబిఐ ఈడీ రైట్స్ ఎలా జరిగాయో డేట్స్ వారీగా, ఆ రైట్స్ జరిగిన డేట్స్, ఈ ఎలక్టరల్ బాండ్స్ కొన్న డేట్స్ కంపారిజన్. అంటే ఏంటి, ఈ కంపెనీలు ఎలక్టరల్ బాండ్స్ కొనడం ద్వారా అధికార పార్టీలను ప్రభావితం చేస్తున్నాయా, లేదు అధికార పార్టీయే వీళ్ళని ఒత్తిడి చేసి వాటిని కొనేటట్టుగా చేస్తోందా? ప్రజల్లో చర్చ అన్నమాట, ఆలోచన రేకెత్తిస్తోంది, అనుమానాలను పెంచుతోంది అనమాట. వీటన్నిటినీ సందేహాలు నివృత్తి చేయాల్సింది ఎవరు? ప్రభుత్వం, పాలకులు. వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు, గమ్మున కూర్చుంటున్నారు. కోర్టులు అలా కూర్చోలేవు కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు ఉన్నది వీటన్నిటిపైన రివ్యూ కదా, వీటన్నిటిని కూడా ఒక భూతద్దంలో చూడాలి కదా, ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది. ఎలక్టరల్ బాండ్స్ అనేది పక్కదారి పడుతోంది ఇప్పుడు ఈ టాపిక్ వల్ల, ఈ చర్చ వల్ల. ఏంటి, ఇలాంటి కోపాన్ని అభినయించడం, ఈ అరుపుల ద్వారా డిస్కషన్ పెడదారి పట్టించటం, సబ్జెక్టుని మళ్లించడం అన్నమాట. డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఇవాళ దేశానికి పట్టిన గ్రహణంగా మారింది. ఏంటంటే ఇప్పుడు 4790 కోట్లు ఏమో కొన్నారన్నారు, అసలు మొత్తం 8000 కోట్లు అంటున్నారు. మనం 4790 కోట్లకి ఇచ్చిన జాబితాలో ఉన్న కంపెనీలన్నీ 19 కంపెనీలు ఉన్నాయి. 19 కంపెనీల్లో కూడా అసలు 7-8 కంపెనీలు మన తెలుగు బేస్డే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి 7-8 కంపెనీలే ఈ ఎలక్టరల్ బాండ్స్ ఎక్కువగా కొన్నాయంటే, అంటే ఇప్పుడు అదేదో ఉంది ఒకటి ఫ్యూచర్ గేమింగ్ అనేది, లాటరీలు, రేసులు, క్యాసినోలు ఈ పెట్టేవాడు ఎవడో ఉన్నాడు, శాంటియో మార్టినా ఎవరో, అతను ఏం చేశాడు, దగ్గర దగ్గర ఆ ఫ్యూచర్ గేమింగ్ కంపెనీయే ఒక 1340 కోట్లు ఎంతో కొందంట. అంటే నేను చెప్పినటువంటి ఇందాక లిస్టు 19 కంపెనీలు 4700 కోట్లలో 1340 కోట్లు శాంటియో మార్టిన్ కొన్నాడు. అసలు ఈ శాంటియో మార్టిన్ ఎవడు, ఈ ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ ఏంటి, ఇతను ఎక్కడో అక్కడెక్కడో రేసులు లేకపోతే లాటరీలు పెట్టుకున్న దీంట్లో ఆ ఈశాన్య రాష్ట్రాల నుంచి తమిళనాడులో ఏదో బ్యాన్ చేయడం. ఇప్పుడు ఇతను వెస్ట్ బెంగాల్ పవర్లో ఉన్న పార్టీ ఏది, టీఎంసీ, మమతా బెనర్జీ. ఆ టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ బాండ్లు ఈయన ఒక 570 కోట్లు ఏమో కొన్నాడంట. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ ఎవరిది, తమిళనాడు, స్టాలిన్ డిఎంకే గవర్నమెంట్, అదొక 540 మరి 509 కోట్లు కొన్నాడు. ఒక 160 కోట్లు
ఆంధ్రప్రదేశ్లో కొన్నాడు. ఏది ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ ఏది? వైసీపీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్టరల్ బాండ్స్ ఈ శాంటియో మార్టిన్ కొనటం ఏంటి? ఇక్కడ ఏమైనా ఫ్యూచర్ గేమింగ్ ఏమైనా ఉందా? ఇప్పుడు అక్కడెక్కడో తమిళనాడులోనో వెస్ట్ బెంగాల్లోనో వ్యాపారాలు చేసుకున్నాడంటే అక్కడ అధికార పార్టీలు కొన్నాడంటే అర్థం. ఆంధ్రప్రదేశ్లో మరి ఫ్యూచర్ గేమింగ్ ఎందుకు ఉంది అంటే ఇక్కడ కూడా క్యాసినోలు ఆడిస్తున్నారా అంటే మన కళ్ళకి నీకు తెలుసు. ఏది గుడివాడలో క్యాసినోలు కొడాలి నాని అని అడుగుతావు, లేకపోతే వల్లభనేని వంశీ అంటావు, గన్నవరంలోనో విశాఖపట్నంలోనో. అంటే ఈ శాంటియో మార్టిన్ ఈ ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ ఇది 160 కోట్లు ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ దగ్గర ఎలక్టరల్ బాండ్స్ కొన్నదంటే వీళ్ళ మధ్య బంధం ఏంటి? జగన్మోహన్ రెడ్డికి శాంటియో మార్టిన్కి లింక్ ఎక్కడ? జగన్మోహన్ రెడ్డికి ఫ్యూచర్ గేమింగ్ కంపెనీకి లింక్ ఏంటి? వీటన్నిటిపైన చర్చ జరగాలి, వీటన్నిటికీ ఆన్సర్స్ కూడా రావాలి బయటికి. ప్రజలు కోరుకునేది అది. అంతే తప్ప కోర్టులో అరిస్తే నెడుంపర చంద్రచూడు మధ్య వివాదం కాదు ఇది. సీనియర్ అడ్వకేట్కి సిజేఐకి మధ్య వాదన కాదు ఇది. ఏంటి? ఇది దేశానికి సంబంధించింది, దేశ సమగ్రతకు సంబంధించింది, తీవ్రమైన అవినీతి కుంభకోణాలకి సంబంధించింది. అంటే ఏంటి? నీ రాష్ట్రంలో నేను వ్యాపారం చేసుకోవాలంటే నీ పార్టీ ఎలక్టరల్ బాండ్స్ కొనాల్సిందేనా? అలా అయిపోయింది. పాపం మేఘా కంపెనీ ఉంది, నీకు తెలుసు. ఏది మన కాంట్రాక్ట్లు సివిల్ ఇవన్నీ కూడా ప్రాజెక్టులు కడతారు. కృష్ణారెడ్డి మేఘా ఇంజనీరింగ్ వర్క్స్ కంపెనీ ఏం చేసింది? మంచోళ్ళు వాళ్ళు శుభ్రంగా అందరే కొన్నారు. ఆయన ఏంటి ఒక 9 పార్టీలకి కొనేసాడు, కొంచెం అటో ఇటు. అందులోకి మన బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ వినిపిస్తుంది. ఏది బీఆర్ఎస్ కొన్నాడు, బీజేపీ కొన్నాడు, కాంగ్రెస్ కొన్నాడు, వైసీపీ కొన్నాడు, అందరికి. కాకపోతే ఒకళ్ళకి కొంతమందికి 15 కోట్లు, కొంతమంది 30 కోట్లు, కొంతమందికి 50 కోట్లు. వీళ్ళకి వచ్చేసరికి కొంచెం పెచ్చు. ఏది బీజేపీ మరి బీఆర్ఎస్. అంటే ఏంటి? మేఘా ఇంజనీరింగ్ ఎక్కడెక్కడ వర్కులు చేసుకుంటుందో ఆ రాష్ట్రాలన్నింటిలో అధికార పార్టీలకు చదివించుకోవటం అన్నమాట. కేంద్రం దీన్ని ఎలా సమర్థించుకుంటోంది? నల్లధనం కనీసం ఈ రూపంలో అన్నా వస్తోంది. మీరు ఈ ఎలక్టరల్ బాండ్స్ మీద ఇట్లా గనక చేసి గనక ఆపేసి దీన్ని గనక ఇది చేస్తే ఇక నల్లధనం పెరిగిపోద్ది. ఎంత వచ్చింది ఎలక్టరల్ బాండ్స్కి? 8,000 కోట్ల. నల్లధనం ఎంత ఉంది? సంవత్సరానికే నల్లధనం 50,000 కోట్లు, 75,000 కోట్లు విదేశాలకు పోతుంది. ఇది ఇప్పుడుది కాదు మనం చెప్పే లెక్క, ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం చెప్పిన లెక్క. ఇప్పుడు ఇంకా దానికి డబ్బులు అయి ఉంటుంది కదా సార్. నల్లధనం ఒకవైపు విదేశాలకి వెల్లువెత్తుతున్న దీంట్లో ఇక్కడ నువ్వేదో ఒక 10,000 కోట్లు 8,000 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ కొనుక్కుని నల్లధనం ఈ రూపంలో అన్న నేను తెప్పిస్తున్నానంటే జనం నమ్ముతారా? ఇప్పుడు అది కాదు కదా. నల్లధనం విదేశాల్లోది ఇక్కడికి తెస్తానన్నారు నరేంద్ర మోడీ. అకౌంట్ లో కూడా వేపిస్తా అని చెప్పేసి అన్నారు కదా సార్. అది ఇంతవరకు ఎవరు మాట్లాడట్లేదు. పడలేదా నీ అకౌంట్ లో 15 లక్షలు? ఇంతవరకు అయితే లేదు సార్, రోజు చెక్ చేసుకుంటున్నాను కానీ ఎక్కడ లేదు సార్. విదేశాల్లో నల్లధనం భారతదేశానికి తెప్పిస్తానన్న హామీ ప్రతి ఒక్కళ్ళ అకౌంట్ లో 15 లక్షలు పడతాయన్న ఇదంతా కూడా జుమ్లాను ఏదన్నారు అమిత్ షా గారు. సరే అదంతా చరిత్రం గత చరిత్ర, అది కాదు. కానీ ఎలక్టరల్ బాండ్స్ అనేది ఇవాళ ఒక స్కామ్ గా, ఒక లైసెన్స్ గా, నీ రాష్ట్రంలో నా వ్యాపారం సాగాలంటే నువ్వు అధికార పార్టీకి నేను ఇంత కొనాలి, పనిలో పని రేపొద్దున మళ్ళీ ప్రతిపక్షం కూడా అధికారంలోకి వస్తే మళ్ళీ దాన్ని ఎందుకు నేను ఇబ్బంది పెట్టాలి, దాన్ని కూడా కొంత కొనాలి. ఇలాంటి ఒక దుష్ట సాంప్రదాయానికి ఇది ఒక శ్రీకారం చుట్టింది. మంచితో ఒక చక్కటి ఆలోచనతో దీన్ని తేవాలనుకున్నా దాన్ని అదంతా చెడుగా మారినప్పుడు దీనిపైన ఒక డిబేట్ జరగాలి. ఇది ఉపయోగమా కాదా, సమాజానికి దీనివల్ల ఎంత లాభం అనే చర్చ జరిగి తర్వాత దీన్ని మరో రూపంలో తీసుకోవటం బెస్ట్. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.